హలో అండి, నమస్తే. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూసారా, ఈరోజు బత్తాయి చెట్టు కోసం కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. బత్తాయి మొక్క ఇది నేను ఈ మొక్కని ఒక 2.5 years అవుతుందండి నేను తెచ్చి. ఇదిగో ఈ చిన్నది వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా, ఆ వాటర్ క్యాన్ పై భాగం కట్ చేసి దాంట్లో వేసానండి. వేసిన తర్వాత 2 సార్లు సింగిల్గా ఒక్కొక్క కాయే కాసింది. కానీ ఈసారి చూసారా 4 కాయలు. ఇదిగో ఇదొకటి, అదొకటి, ఇది ఒక 2. ఫస్ట్ టైం అయితే చాలా పెద్ద కాయ కాసిందండి. అయితే ఈ మొక్కకి చూసారా మళ్ళా అది అలా కాస్తుంది, ఆ కాయలు ఉన్నాయి, మళ్ళీ ఇదిగో ఫ్లవర్స్ వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, చూసారా. అంటే ఈ మొక్కకి నేను ఏ విధంగా ఈ కాయలు రావటానికి నేను చేశానో మీకు కూడా కొన్ని టిప్స్ చెప్తాను. ఏం చేయలేదండి, నేను బయట నుంచి షాపులకి వెళ్ళి ఈ మొక్క కోసం వేరే వేరే ఎరువులు అవి ఇవి ఏమి కొనితేలేదు. మొట్టమొదటి వేసినప్పుడు మాత్రం మట్టి కిచెన్ కంపోస్ట్ వేసాను అందులో. ఆ మొక్కని నాటిన తర్వాత చిన్న మొక్క తెచ్చానండి. అప్పుడు ఆ క్లిప్ ఎక్కడుందో నాకు కెమెరా ఫోన్లో ఎక్కువైపోతున్నాయని తీసాను. అయితే వేసిన తర్వాత దానికి నేను రోజు విడిసి రోజు వేసిన ఇదేంటంటే నీళ్ళు, మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఎగ్గాయలు. మీకు తెలుసు కదా, మీలో చాలామందికి ఎగ్గాయలు తెలుసు అని అనుకుంటున్నాను నేను. ఎగ్గాయలు కూడా ఫ్రీక్వెంట్గా వేయలేదు, ఎప్పుడైనా 3 monthsకి 4 monthsకి అలా వేసేదాన్ని. అయితే ఆ విధంగా వేస్తూ ఉన్నప్పుడు చెట్టు చక్కగా పెద్దదయ్యి, మరి ఇది 3rd కాపు అనుకోవాలి. ఫస్ట్ కాపులో అయితే ఒక కాయ కాసింది, సెకండ్ కాపులో కూడా ఒక కాయే కాసింది. ఇదిగో ఈసారి 4 కాయలు నిలబడ్డాయండి. వీటికంటే ముందు గాలి బాగా ఎక్కువేసి ఒక 3 కాయలు రాలిపోయినాయి వీటితో పాటువి. అంచేత ఏంటంటే ఈ కాయ ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన కుండీల్లో మన ఇంట్లో మనం కూడా చక్కగా అందరము పెంచుకోవచ్చు. దీనికి మనకి ఏం ఖర్చు అవ్వదు అసలు. కొంత మన సమయాన్ని కూడా దీని మీద కేటాయించినప్పుడు మనకి మనసు కూడా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది.